మైక్రోవేవ్ వాడుతూ ఉంటారు చాలా మంది. రీహీటింగ్, కుకింగ్ కన్నా రీహీటింగ్. ఒక అయినా చెప్పాలంటే అమెరికాలో నేను ఉన్నప్పుడు ఇది నాకు డైలీ చాలా హెల్ప్ చేసేది. ఎందుకంటే అక్కడ మన ఇండియాలో ట్రెడిషనల్ టీ తయారు చేసుకుంటాం కూడా. అందుకని కావాల్సిన టీ కప్ వేసేసి ఇందులో పెట్టి మైక్రోవేవ్ చేసుకుంటే 1 minute మంచి నెంబర్ 1 టీ తయారయ్యి. బట్ ఇప్పుడు మీకు ఎందుకు అడుగుతున్నారంటే హౌ ద మైక్రోవేవ్ ఓవెన్ వర్క్స్ అండ్ విచ్ ప్రిన్సిపల్ దట్ వర్క్స్. అలాగే మీరు దీన్ని మాత్రం అందరూ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకనుకుంటున్నారు? ఫైర్ ఆటో ఎప్పుడైనా ఎక్కడైనా సహజంగా అవ్వచ్చు. ఫైర్ యాక్సిడెంట్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో మన అందరికీ కంపల్సరీ దీన్ని వాడటం తెలియాలి. ఎలా లాక్ రిలీజ్ చేయాలి, ఎట్లా దీన్ని ఎస్టిమేషన్ ఆన్ చేసి కార్బన్ డైఆక్సైడ్, అప్పుడు ఇందులో కార్బన్ డైఆక్సైడ్ తయారయ్యి ఉండదు. ఎప్పుడైతే మనం లాక్ రిలీజ్ చేస్తామో అప్పుడే కెమికల్ కలుస్తాయి. కలిసి అప్పుడు ఇన్స్టెంట్ గా మన కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది. అది నాజిల్ ప్రెస్ చేసిన బయటకు వస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆ ఫైర్ మీద కనుక మనం పంపిస్తే అది ఫైర్ బ్లాక్ చేస్తుంది, అరెస్ట్ చేసేస్తుంది. సో అందరూ కంపల్సరీ, నేనైతే ఇంట్లో రెండు పెట్టుకున్నాను. నేను ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఎక్కడ ఏది ఏమో చాలా అవసరం. తర్వాత చాలా మంది మిక్సీలో చేతులు పెట్టుకొని మిక్సీ ఆన్ చేస్తూ ఉంటారు. అది కూడా పెద్ద ప్రాబ్లం. సో మిక్సీ పని చేస్తుందా లేదా తెలుసుకోవాలంటే మీకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరు చెప్పిన పాయింట్ చెప్పాలనుకుంటున్నా, మిక్సీ కండిషన్ లో ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? అవును, నేను మిక్సీ కండిషన్ అన్నా సర్వీస్ చేయాల్సిన టైం వచ్చిందా లేకపోతే అది ఎలా తెలుసుకోవచ్చు? అవును, నేను సౌండ్ సౌండ్ నెక్స్ట్ ఇంకా 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 చాలా ఉన్నాయి. వైబ్రేషన్ ఇంకా depends on the work performance. Power supply work performance also. పవర్ సప్లై ఎలా అంటే మీరు తెలివైన వాళ్ళు అయితే మిక్సీలు లోడ్ లేకుండా ఎంత కరెంట్ తీసుకున్నాయో చూడండి. అయితే అది ఎంత మంచి కండిషన్ లో ఉన్న మిక్సీ అయినా కూడా సపోజ్ అది